హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 11ని చూద్దాం. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి ఓయాని చూపిస్తున్నారు. ఓయా తన లవర్ని తిడుతూ ఉన్నాడు. నువ్వు మాత్రం ఇప్పుడు డెమాన్ కింగ్కి ఈ మ్యాటర్ చెప్పావంటే నేను మన ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసేస్తాను అని అంటున్నాడు. అది విని ఓయా లవర్ అక్కడి నుండి అలిగి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరోయిన్ అక్కడికి వచ్చి ఎందుకురా అలా చేశావు, వెళ్ళి తనని ఓదార్చు అని అంటుంది. అక్కడ జరిగిందంతా హీరో గమనించి మన వల్ల వీళ్ళకెందుకు ప్రాబ్లం అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. వెనకాలే వైషు ఆగండి మాస్టర్ అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక్కడేమో ఓయా లవర్ వాళ్ళ అన్నని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంది. అలా తను డల్గా ఉండడం చూసి నీ ఫేస్ ఏంటి ఇంత డల్గా ఉంది అని అన్న అడుగుతున్నాడు. దానికి కారణం ఆ ఓయానే కదా అని అడుగుతూ ఉంటే వెంటనే ఓయా లవర్ అదంతా ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను అని అంటుంది. ఇప్పుడు మనకి హీరో హీరోయిన్లనే చూపిస్తున్నారు. హీరో తన మంత్రశక్తిని యూజ్ చేసి అక్కడి నుండి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే తన మంత్రశక్తి తక్కువగా ఉండడం వలన. దాన్ని చూసి వైషు మాస్టర్ మీరు ఇక్కడే ఉండి మీ ఆత్మశక్తిని ఇంప్రూవ్ చేసుకుని తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోదాం మాస్టర్ అని అంటూ ఉంటే అది విని మాస్టర్ నువ్వు చెప్పింది కరెక్టే అని ఇక్కడ ఉండడానికి ఓకే అంటున్నాడు. ఇప్పుడు వైషు మాస్టర్ ప్రాణానికి ఆపద వస్తుందేమోనని భయపడి నాకు భయంగా ఉంది మాస్టర్ అని అంటుంది. మా నాన్న మా తాత నా ప్రాణం కాపాడడం కోసమే వాళ్ళిద్దరూ ప్రాణాన్ని వదిలేశారు. ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో మీరు నాకున్నట్లుగా అనిపిస్తూ ఉంది. మీరు కూడా నన్ను కాపాడడానికి ఇక్కడికి వచ్చారు. మీకేమైనా అవుతుందేమోనని నాకు భయంగా ఉంది అని హీరోయిన్ అంటూ ఉంటే అది విని హీరో నా గురించి నువ్వు భయపడకు, ఫీనిక్స్ని కాపాడడం నా బాధ్యత, దాన్ని నేను కన్ఫర్మ్గా చేసి తీరుతాను అని హీరో అంటున్నాడు. అప్పుడు వైషు వాళ్ళ తాత ఇచ్చిన బ్రేస్లెట్ని హీరో దగ్గర ఇచ్చి ఈ బ్రేస్లెట్ విరిగిపోయింది, దీన్ని కొంచెం బాగు చేసిస్తారా అని హీరోయిన్ అడుగుతూ ఉంటే హీరో వెంటనే తన మంత్రశక్తిని యూజ్ చేసి దాన్ని సరిచేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ హీరో మంత్రశక్తి తక్కువగా ఉండడం వల్ల దాన్ని బాగు చేయలేకపోతున్నాడు. ఇప్పుడు హీరో బ్రేస్లెట్ని పరిశీలించి ఆ బ్రేస్లెట్ తన శక్తిని బయటకు రాకుండా ఉండేలాగా చేసే బ్రేస్లెట్ అని కనిపెట్టేస్తున్నాడు. హీరో ఇప్పుడు ఈ బ్రేస్లెట్ని నీకు మీ తాతే ఇచ్చాడా అని అడుగుతున్నాడు. అలా అయితే మీ తాతకి నువ్వు ఫీనిక్స్ పక్షి అని చిన్నప్పుడే తెలిసినట్టు ఉంది, అందుకోసమే అందరి దగ్గర నుండి నిన్ను కాపాడడం కోసము ఈ బ్రేస్లెట్ ని నీకు ఇచ్చినట్టు ఉన్నారు అని హీరో అంటూ ఉంటే అది విని హీరోయిన్ అవును మాస్టర్ మీరు చెప్పిందంతా నిజమే, నా శక్తిని నేను కంట్రోల్ చేసుకోవడానికే మా తాత నాకు దీన్ని ఇచ్చారు అని వైషు అంటుంది. ఇప్పుడు మనకి లీజీని చూపిస్తున్నారు. లీజీ స్కూల్లోనే ఒక కత్తిని తీసుకుని ఏదో ప్రాక్టీస్ చేస్తూ ఉంది. పాతదాని గురించి ఆలోచిస్తూ తను ఫీనిక్స్గా ఉండడాన్ని, అలానే అందరూ తను ఫీనిక్స్ అనుకొని రెస్పెక్ట్ ఇవ్వడము, తన ఫీనిక్స్ పదవిని హీరోయిన్ లాక్కోవడము, ఇవన్నిటి గురించి థింక్ చేస్తూ హీరోయిన్ మీద పిచ్చ కోపంగా ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు అంటే తను ఫీనిక్స్ అని ఎంత బిల్డప్ ఇచ్చింది, తనకి ఇలానే కావాలి అని వాళ్ళు అంటూ ఉంటే అదంతా లీజీ వింటూనే ఉంది. అది విని లీజీకి కోపం వచ్చి తన చేతిలో ఉన్న కత్తిని కిందకి గుచ్చుతుంది. ఆ శక్తిని తట్టుకోలేక అందరూ కింద పడిపోతున్నారు. ఇప్పుడు మనకి డెమాన్ కింగ్నే చూపిస్తున్నారు. తనకి పూర్వజన్మలో జరిగిన కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. గత జన్మలో డెమాన్ కింగ్ వైషు ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారై ఉంటారు. డెమాన్ కింగ్ తనకి అన్నయ్య అయి ఉంటాడు. ఇప్పుడు డెమాన్ కింగ్ శ్మశానం నుండి 4 దెయ్యాల్ని బయటకు లాగి మీరే నా చెల్లెల్ని కనిపెట్టాలి అని అంటున్నాడు. మళ్ళీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అనేసి ఆ దెయ్యాల్ని అక్కడి నుండి పంపించేస్తున్నాడు. ఇప్పుడు మనకి లీజీనే చూపిస్తున్నారు. తను ఆ జనరల్ని మీట్ అవ్వడానికి వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆ జనరల్ దగ్గర నేను వచ్చి మీ టీంలో జాయిన్ అవుదాము అని అనుకుంటున్నాను అని అంటుంది. నేను మన రాజ్యానికి సేవ చేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఆ ఫీనిక్స్ పక్షి వల్ల మన రాజ్యానికి ఏమైనా ప్రాబ్లం వస్తే నేను ఆ ఫీనిక్స్ పక్షిని చంపడానికి కూడా రెడీ అని అంటుంది. అది విని ఆ జనరల్ తను దేనికోసం ఇక్కడికి వచ్చిందో కనిపెట్టేస్తున్నాడు. సరే ఓకే నేను మా టీంలో జాయిన్ చేసుకుంటాను అని అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఆ ఫీనిక్స్ పక్షికి ఆపోజిట్ గా ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి హీరో హీరోయిన్ ని చూపిస్తున్నారు. హీరోయిన్ ఎప్పటిలాగానే హీరో బట్టలంతా వాష్ చేసి తీసుకొని వచ్చి హీరోకి ఇస్తూ ఉంది. అప్పుడు హీరోయిన్ కి కళ్ళు తిరిగినట్టుగా అయిపోతుంది. దాన్ని చూసి హీరో వైషు నీ శక్తి కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంది, నువ్వు దాన్ని కాపాడుకోవాలి అంటే నువ్వు నీ మంత్రశక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలి, నువ్వు త్వరగా వెళ్ళి ఈ మంత్రశక్తిని ప్రాక్టీస్ చెయ్యు అనేసి హీరో తన పవర్స్ ని హీరోయిన్ కి ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు వైషు సింగిల్ గా నిలబడుకొని ఏదో మంత్రశక్తిని ప్రాక్టీస్ చేస్తూ ఉంది. అప్పుడు తన మంత్రశక్తి అంతా బాగా వర్క్ అవుతూ ఉంది. తను ఇప్పుడు టెలిపోర్టేషన్ మంత్రాన్ని యూజ్ చేసి ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి వెళ్తూ ఉంది. సరే ఇప్పుడు ఈ మంత్రాన్ని యూజ్ చేసి వేరే ప్లేస్ కి వెళ్దాము అనుకొని మంత్రాన్ని ట్రై చేస్తే
తను ఎక్కడో ఒక షాప్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ నడిచి వస్తూ ఉన్నప్పుడు డెమాన్స్ అంతా హీరోయిన్ అందానికి ఫిదా అయిపోయి ఈ అమ్మాయి నాకు సొంతం, ఈ అమ్మాయి నాకు సొంతం అని అనుకుంటూ హీరోయిన్ వెనకాలే వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక డెమాన్ వేషు చేతిని పట్టుకుంటుంది. అంతలో అక్కడికి హీరో వస్తున్నాడు. వచ్చి తనని కాపాడి తీసుకుని వెళ్తున్నప్పుడు ఒక డెమాన్ వచ్చి ఈ అమ్మాయి ఏమైనా నీకు సొంతమైందా, ఈ అమ్మాయిని ఇక్కడ నుంచి అంత ఈజీగా తీసుకుని వెళ్ళలేవు అని అంటూ ఉంటే అది విని హీరో అవును ఈ అమ్మాయి నాకు సొంతమైందే అని అంటున్నాడు. ఎవరికి సొంతం అనేది మనమిద్దరం ఫైట్ చేసి తేల్చుకుందాము అని డెమాన్ అంటూ ఉన్నాడు. హీరో ఓకే అనేసి ఆ డెమాన్తో ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు మార్చి మార్చి ఫైట్ చేసుకోవడంతో హీరోకి శక్తి తక్కువగా ఉండడంతో హీరో అతని ముందు వీక్ అయిపోతున్నాడు. అంతలో అక్కడికి ఓయా వచ్చేస్తున్నాడు. వచ్చి మీకు ఎంత ధైర్యం ఉంటే మా వాళ్ళనే అటాక్ చేస్తున్నారు అనేసి డెమాన్స్ అందరినీ తరిమేస్తున్నాడు. ఇప్పుడు ఓయా హీరోయిన్ ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు. అక్కడ జరుగుతున్న వాటంతటిని ఒక అతను దూరంగా నిలబడి చూస్తూ ఉన్నాడు. అతను ఆ డెమాన్ కింగ్ వాళ్ళ మనిషి అనుకుంటున్నా. ఇప్పుడు అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నారు. ఓయా అందరికి టీ పోసిస్తున్నాడు. ఇప్పుడు ఓయా నవ్వుతూ ఒక గార్డ్ జెలస్ గా ఫీల్ అవ్వడం నేను ఇప్పుడే చూస్తున్నాను అని హీరోని కామెంట్ చేస్తూ ఉన్నాడు. అది విని నేనేమి జెలస్ గా ఫీల్ అవ్వలేదు అని హీరో అంటున్నాడు. ఏంటి జలస్గా ఫీల్ అవ్వలేదా? అక్కడున్న డెమాన్స్ అందరూ ఈ అమ్మాయి నాకే సొంతం అని అంటూ ఉంటే అప్పుడు మీరు జలస్గా ఫీల్ అవ్వలేదా అని అంటున్నాడు. నేనేమి జలస్గా ఫీల్ అవ్వలేదు. డెమాన్స్ అందరూ హీరోయిన్ దగ్గరికి వస్తే హీరోయిన్ ఫీనిక్స్ పక్షి అనే వాసనని కనిపెట్టేస్తారు. అందువల్లే వాళ్ళెవరూ దగ్గరికి రాకుండా నేను జాగ్రత్తగా చూసుకున్నాను అని హీరో అంటున్నాడు. ఇప్పుడు హీరో ఆ ఫీనిక్స్ పక్షి వాసన బయటకు రాకూడదు అంటే ఆ గాడి యొక్క ఎముక అలానే సముద్రంలో ఉండే ముత్యము మనకి కావాలి. అది ఎక్కడ దొరుకుతుంది అని హీరో అడుగుతూ ఉన్నాడు. అది మా లోకంలో ఒక వేలం పాట వేసే ప్లేస్ ఉంది. అక్కడ దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు. అక్కడికి వెళ్తే మనకి కన్ఫామ్ గా దొరుకుతుంది అని ఓయా అంటున్నాడు. అది విని హీరో సరే మనం వెంటనే అక్కడికి వెళ్దామని అంటున్నాడు. ఇప్పుడు ముగ్గురు కలిసి ఆ వేలంపాట వేసే ప్లేస్ కి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఫేస్ అంతా కవర్ చేసుకుని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఓయా ఏదో బాగా అలవాటైన స్మెల్ వస్తుంది అని తిరిగి చూస్తే అక్కడ లవరు వాళ్ళ అన్న ఇద్దరు కలిసే వచ్చి ఉన్నారు. దాన్ని చూసి ఓయా అయ్యయ్యో వీళ్ళ అని ముఖాన్ని తిప్పుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడికి ఒక అమ్మాయి వచ్చి నిలబడుతుంది. ఆ అమ్మాయి వేలంపాట వేస్తుందంట. ఇప్పుడు ఆ అమ్మాయి 1000 సంవత్సరాలకి సరిపడే ఆత్మశక్తిని వేలంపాట వేస్తూ ఉంది. ఇప్పుడు ఆ వేలాన్ని ఇద్దరు వ్యక్తులు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ వేలంపాట అడిగిన వ్యక్తుల ఆత్మశక్తి ఏమో ఒకడికేమో 1000 సంవత్సరాలు, ఇంకొకడికేమో 1500 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ 1000 సంవత్సరాల ఆత్మశక్తి కోసం పోటీ పడుతూ ఉన్నారు. 100, 200 అని అట్లా 1000 సంవత్సరాల దాకా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అలా పోటీ పడ్డాన్ని చూసి ఓయా మన ఊర్లోనే ఎంత తెలివైన వ్యక్తులు ఉంటారు అని కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయి 1000 సంవత్సరాలకు సరిపడే ఆత్మశక్తిని లాగేసుకుని గెలిచిన వాడికి ఆ 1000 సంవత్సరాల ఆత్మశక్తిని ఇచ్చేస్తుంది. దాంతో ఒకటి కంప్లీట్ ఆత్మశక్తినే 1000 సంవత్సరాల లాగా ఉంది. ఆ 1000 సంవత్సరాలు అక్కడికి వెళ్ళిపోవడంతో అతను ఒరిజినల్ ఫామ్ లోకి వెళ్ళిపోతున్నాడు. ఒక కప్పలాగా మారిపోతున్నాడు. ఇప్పుడు అక్కడ జరిగిందంతా చూసి చుట్టూ ఉన్న వాళ్ళంతా నవ్వుతూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం ఏంటి అంటే మన హీరోయిన్ కి కావాల్సిన గాడి యొక్క బోను అలానే సముద్రపు ముత్యము. దాన్ని చూసి ఓయా వేలం పాట పాడుతూ ఉన్నాడు. 100 సంవత్సరాల ఆత్మశక్తి అని ఓయా అంటూ ఉంటే దానికి లవర్ వాళ్ళ అన్న 200 సంవత్సరాలు అని అంటున్నాడు. వీళ్ళిద్దరు ఇలా మార్చి మార్చి పోటీ పడుతూ ఉంటే ఓయాకి బాగా కోపం వచ్చేస్తుంది. వెంటనే రేయ్ నిన్న ఈ ప్లేస్కి ఎవరు రమ్మన్నారా అని అరుస్తూ ఉన్నాడు. ఇది వేలంపాట వేసే ప్లేస్, ఇక్కడికి ఎవరైనా రావచ్చు అని లవర్ వాళ్ళ అన్న అంటున్నాడు. ఇప్పుడు హీరో ఓయాకి సైగ చేస్తూ ఉంటే ఓయా 10,000 సంవత్సరాలకి సరిపడే ఆత్మశక్తి అని అంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న లేడీ హీరోని సపరేట్ గా తీసుకుని వెళ్ళి 10,000 సంవత్సరానికి సరిపడే ఆత్మశక్తిని తీసేసుకొని హీరోకి కావాల్సిన వస్తువుల్ని ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనకి వేజుని చూపిస్తున్నారు. వేజు యొక్క ఫీనిక్స్ స్మెల్ కొంచెం కొంచెంగా బయటకు రావడం స్టార్ట్ అవుతుంది. దాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఏంటి ఫీనిక్స్ పక్షి స్మెల్ వస్తుంది అని అందరూ స్మెల్ పీల్చడం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు లవర్ వాళ్ళన్న ఏంటి అమ్మాయి చాలా అందంగా ఉంది, కొంచెం జరుగు నేను అమ్మాయిని చూస్తాను అని అతని దగ్గరికి వస్తూ ఉంటే ఓయా తనని వదలడం లేదు. ఇప్పుడు ఓయా వాళ్ళిద్దరిని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ఓయా లవర్ వీళ్ళిద్దరే లవ్ లో ఉన్నట్టు ఉన్నారు అనుకొని హీరో హీరోయిన్ గురించి థింక్ చేస్తూ ఉంది. ఏదైతే ఏమి నా రూట్లో ఎవరు అడ్డులేరు అని అనుకుంటుంది. ఇప్పుడు అందరూ ఇంటికి వచ్చిన తర్వాత హీరో వేషుకి ఆ ఐటెంని ఇస్తున్నాడు. దీన్ని ఎప్పుడు నీతోనే ఉంచుకో, అప్పుడే నీ వాసన వేరే వాళ్ళకి కనిపించదు అని ఇచ్చేసి నడిచి వస్తూ ఉన్నప్పుడు హీరోకి గుండెల్లో నొప్పి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు హీరో ఒక ఫ్లాష్ బ్యాక్ గురించి థింక్ చేస్తూ ఉన్నాడు. అదేమిటంటే హీరో అమ్మాయిని సింగిల్ గా మీట్ అయి ఉంటాడు కదా, అప్పుడు హీరో తన ఆత్మశక్తిని ఇవ్వకుండా ఆత్మశక్తిని సేకరించే స్టోన్ ని ఇచ్చి ఉంటాడు. ఆ స్టోన్ ఉంటేనే హీరో తన పవర్స్ ని ఇంప్రూవ్ చేసుకోగలడు. ఇప్పుడు హీరో దాని గురించి థింక్ చేస్తూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.